Please like, subscribe and press the bell icon to get all the updates. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ప్రియమిత్రులారా. అగాపే సంపూర్ణ సువార్త సహవాస సభ్యులందరికీ, అభిమానులందరికీ, వాక్యాభిమానులు, వాక్య ప్రేమికులు, సత్య ప్రేమికులు, నా అభిమానులు, శిష్యులు అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాను. దేవుడు మన జీవితాల్లో మరొక నూతన ఆదివారం పునరుద్ధాన దినాన్ని ఇచ్చారు. దేవునికి స్తోత్రము, వందనాలు, కృతజ్ఞత, ఆరాధన చెల్లిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ నేను ఆత్మనేత్రాలతో చూస్తూనే ఉన్నాను. చాలా సంతోషిస్తున్నాను. ఇంతమంది అధిక సంఖ్యలో దేవుని వాక్యాన్ని ప్రేమించి, కరోనా ఉండని, లాక్డౌన్ ఉండని, ఏ ప్రతిబంధకాలైనా ఉండని, మాకు దేవుని వాక్యం కావాలి, అగెయిన్స్ట్ ఆల్ ఆడ్స్, ఏటికి ఎదురీదినట్లు, ఎన్ని కష్టాలు వచ్చినా, ప్రతిబంధకాలున్నా, రిస్ట్రిక్షన్స్ ఉన్నా, మాకు వాక్యం అయితే కావాలి అని ఆశగా ఉన్నటువంటి దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు, నీటివాగుల కొరకు ఆశపడి పరుగులెత్తుచున్న దుప్పుల వలె మీరందరూ కూడా మీ సిస్టమ్స్ ముందు, మీ దగ్గర కొంతమంది దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, కొంతమంది దగ్గర ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ ఉన్నాయి, కంప్యూటర్ సిస్టమ్స్ చిన్నవి పెద్దవి, ఏదో రకంగా ఇంటర్నెట్కి కనెక్ట్ కాగలిగినటువంటి అవకాశం ఉన్న వేలాది మంది ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వినడానికి అందరూ అసెంబ్లీ అయి ఉన్నారు. మిమ్మల్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మీకందరికీ నా వందనాలు, దైవాశీస్సులు, ఆహ్వానము పలుకుతున్నాను. ప్రియులారా, మనం ధన్యులం. యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. ఆ ధన్యులలో మనం ఉన్నాము. అసలు సిసలైన దేవుడు యెహోవా దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, తొలి మానవుడైన ఆదామును నేలమట్టితో నిర్మించి అతని నాసికారంధ్రముల్లో జీవవాయువును ఊది మట్టిని మనిషిగా చేసిన ఆ మహాదేవుడు మన దేవుడైనాడు. అసలైన దేవుడు మన దేవుడైనాడు. సత్యదేవుడు మన దేవుడైనాడు. మనుషులు కల్పించిన దేవుడు కాదు యెహోవా దేవుడు. మనుషులందరినీ సృష్టించి, పరిపాలించి, పోషించుచున్న దేవుడు. జగములన్నిటిని, యుగములన్నిటిని నిర్మించి, నిర్మాణం చేసి, పరిపాలన చేసి, లయము చేసి, మళ్ళీ కొత్త యుగములు ఆరంభించి, విశ్వచక్రాన్ని, విశ్వ పరిపాలన చక్రాన్ని మొత్తం ఆయన కోట్ల సంవత్సరాలుగా కనుసన్నలలో నడుపుతున్నటువంటి మహాదేవుడు మన దేవుడైనాడు. మనం ఆయన పిల్లలమైనాము. మన ధన్యతను వర్ణింపతరమా? మనకు కలిగిన ఈ భాగ్యాన్ని, దాని విలువను లెక్కించతరమా చెప్పండి? అంత గొప్ప భాగ్యాన్ని నాతో పాటు పంచుకుంటున్న మీకందరికీ ప్రభునేస్తునామంలో ఆహ్వానము, దైవాశీస్సులు పలుకుతూ వాక్య పరిచర్యకు ఉపక్రమిస్తున్నాను. ప్రియులారా, నేను కొంచెం సేపే మాట్లాడతాను, ఎక్కువసేపు మాట్లాడతాను అని నేను ఎలాంటి బంధకాలు, లిమిటేషన్స్ నాకు నేను పెట్టుకోదలుచుకోలేదు. ఒకటి మాత్రం మీకు వాగ్దానం చేస్తున్నాను, దేవుడు నడిపించినంతసేపు మాట్లాడతాను. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరిచి ఈ మాటలు పలుకు నా కుమారుడా, నా దాసుడా అని ఆ ప్రేమగల తండ్రి నన్ను వశపరుచుకొని ఆయన చెప్పమన్న మాటలు చెబుతాను. ఆ మాటలే, ఆయన చెప్పమన్న మాటలే, ఆయన పలుకమన్న మాటలు మాత్రమే పలుకుతాను. అది అరగంట అయినా మంచిదే, 3 గంటలైనా మంచిది. ప్రభు చిత్తం. మనందరం కూడా దేవుడు మనతో ఏం మాట్లాడతాడో మనం వినడానికి సిద్ధపడి, ఇష్టపడి మనం సన్నద్ధులమై ఉందాం. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి ఆదికాండము 5వ అధ్యాయము, ఆదికాండం 5వ అధ్యాయం 21, 22, 23, 24 ఈ 4 వచనాలు నేను చదువుతాను మీకోసం. అందరూ శ్రద్ధగా ఆలకించండి. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను.
హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. నేను నా మొబైల్ ఫ్లైట్ మోడ్లో పెట్టేస్తున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్య, ఈ ఆదివారము మీరు మరొక్కసారి మాతో మాట్లాడండి అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మేము ఈ మట్టి లోకంలో పుట్టి పెరిగి నీకోసం బ్రతుకుతున్నటువంటి మట్టి ముద్దలము నాయన. నువ్వు దోషాలు కనిపెట్టి చూస్తే నీ ముందు ఎవరూ నిలవలేరు. కెరూబులు శరాఫులైనా నిలవలేరు. అంత ఉన్నత పరిశుద్ధత గల అతి పరిశుద్ధుడమైన దేవుడవు నీవై ఉండగా నీ ముందు మట్టి ముద్దలం మేము ఎలాగ క్వాలిఫై కాగలుగుతాము నాయన? అది మాకు సాధ్యం కాదు. కలలోనైనా మా స్వశక్తి చేత, మా స్వనీతి చేత, మా సొంత ప్రయత్నం చేత నీ ముందు మేము యోగ్యులుగా నిలబడలేము, యోగ్యులము కాలేము నాయన. నీ బంగారు పాదములకు మ్రొక్కి నమస్కరించి నీ కృపా కటాక్షముల కొరకు వేడుకుంటున్నాం. ప్రభువా, మమ్మల్ని కఠినముగా మీరు తీర్పు తీర్చవద్దు. నీ శిలువ రక్తాన్ని బట్టి, నీ ప్రియకుమారుడైన యేసయ్య, మా రక్షకుడైన యేసయ్య మా కోసం కార్చిన పరిశుద్ధ రక్తాన్ని బట్టి మా నేరములు, మా అపరాధములు, మా అజ్ఞాన కృతములు, మా బలహీనతలన్నిటినీ మీరు ధారాళముగా క్షమించి నీ శిలువ రక్తంతో నన్ను మమ్మను కడిగి శుద్ధీకరించి నీ అగ్నితో నన్ను మమ్మను కాల్చి పుటము వేసి నీ పరలోక పరిమళ సువర్ణ అభిషేక తైలముతో నీ దాసుని మీరు ఇప్పుడు అభిషేకించి మీ దాసుని నోట నీ మాటలే ఉంచి నాతో మాతో అందరితోనూ మాట్లాడమని గొప్ప కార్యాలు మాలో జరిగించమని, మా ద్వారా ఈ లోకంలో గొప్ప కార్యాలు జరిగించమని, నీ చిత్తమును తెలుసుకున్నట్టుకు మాకు ఇప్పుడు ప్రభు జ్ఞాన హృదయం దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములోని భక్తుల జీవిత చరిత్రలన్నిట్లో కూడా హనోకు అనే భక్తుని జీవిత చరిత్ర నాకు అత్యంత ఇష్టమైనటువంటి చరిత్ర. హనోకు నాకు ఇష్టమైనటువంటి భక్తుడు. అంటే అబ్రహాం ఇష్టం లేదా, మోషే ఇష్టం లేదా అంటే వాళ్ళందరూ ఇష్టమే. ఏలియా, పౌలు అందరూ ఇష్టమే. అయితే వీళ్ళందరి జీవితాలలో నుండి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోగలుగుతామో, దాదాపు ఆ పాఠాలన్నిటినీ కూడా మనకు నేర్పగలిగినటువంటి భక్తుడు ఈ హనోకు భక్తుడు. చాలా చిన్న వచన భాగం, లేఖన భాగంలో ఆయన చరిత్ర సంక్షిప్తంగా రాయబడింది. 4 వచనాలు అంతే. ఆ తర్వాత మళ్ళీ హనోకు ఎక్కడ కనపడడు, యూదా పత్రికలో కనబడతాడు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకుని యూదా భక్తుడు చెప్తాడు. పెద్దగా బైబిల్లో డామినెంట్గా ఉన్నటువంటి అనేక వందల సార్లు చెప్పబడినటువంటి ఆ పేరేమి కాదు హనోకు. ఈ 4 వచనాల్లో చాలా బ్రీఫ్గా ఆయన జీవిత చరిత్ర రాయబడింది. హనోకు మనకు తన జీవితం ద్వారా నేర్పించగలిగిన పాఠాలను మనం తప్పక నేర్చుకోవాలి. ఎందుకు అంటే హనోకు అంత్యకాలపు క్రైస్తవ సంఘమునకు, దేవుని సంఘమునకు ముంగురుతూ. Enoch is a foreshadow of the church of Jesus Christ on the face of earth in the latter days, in the last days. అంత్య దినములలో భూమి మీద బ్రతుకుచున్న క్రీస్తు సంఘమునకు హనోకు ఒక స్పష్టమైన
ప్రాముఖ్యమైన ముంగురుతు. For the simple reason that he was raptured, he was taken away by the Lord into the glory world, into the eternal world where God lives visibly. దేవుడు దృశ్యరూపకంగా ఉండేటటువంటి మహిమలోకానికి ఈయన తీసుకొని పోబడ్డాడు. అదే అనుభవము అంత్యకాలపు సంఘానికి కలగబోతోంది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 52-53 వచనాల ప్రకారం, ఇదిగో సహోదరులారా, మీకు ఒక మర్మము తెలుపుచున్నాను అన్నాడు. ఏంటా మర్మము అంటే, మనం అందరము నిద్రించము. జాతస్య మరణం ధ్రువం అనేది అబద్ధం బైబిల్ మాట ప్రకారం. పుట్టిన ప్రతివాడు చనిపోతాడనేది ఒక కాలము వరకే సత్యం. యేసు రెండవ రాకడ వరకే సత్యం. అది సంపూర్ణ సత్యం కాదు, శాశ్వత సత్యం కాదు. జాతస్య మరణం ధ్రువం అంటే పుట్టిన ప్రతివాడు తప్పకుండా చచ్చిపోతాడు అనేది సంపూర్ణ సత్యం కాదు, అది నిత్య సత్యం కాదు, అది పరిమిత కాలం వరకే సత్యం. యేసునాథుడు తన భక్త సమాజమును తీసుకొని పోవడానికి మధ్యాకాశానికి వచ్చే కడబూరం మ్రోగి ఆ శుభ గడియ వరకు మాత్రమే సత్యం. ఆ గడియను ఒక అద్భుతం జరుగుతుంది. పుట్టిన చాలామంది ఇంకా ఎప్పటికీ చచ్చిపోనటువంటి మహిమ శరీరాలు ధరించి వెళ్ళిపోతారు. దే విల్ నెవర్ టేస్ట్ డెత్. చావనేది వాళ్ళకి ఇంకా ఎప్పటికీ తెలియదు. చచ్చిపోరంతే, చచ్చిపోదాం అనుకున్నా సరే కుదరదంతే. వాళ్ళు పుట్టారు, తల్లి గర్భంలోంచి మనలాగానే పుట్టారు, కానీ వాళ్ళు చచ్చిపోరు. ఎంతమంది అనుకున్నారు? లక్షల మంది కాదు, కోట్ల మంది ఎప్పటికీ చచ్చిపోరు. వాళ్ళు ఎవరంటే యేసు రక్తము ద్వారా కడుగబడి విమోచింపబడి దేవునితో నిబంధన చేసుకొని దేవుని కుటుంబంలో పిల్లలుగా ద్విజులై నూతన జన్మను పొంది దేవుని సైనికులుగా దేవుని పిల్లలుగా భూమి మీద బ్రతుకుతున్నటువంటి క్రీస్తునందున విశ్వాసులు, the born again believers who are living in the Lord Jesus Christ, they shall never die if they live till the sounding of the last trumpet. మొదటి బూరలన్నీ అయిపోవాలి, 4వ బూర, 5వ బూర, 6వ బూర అయిపోవాలి, 7వ బూరం రోగేదాకా బ్రతుకున్న వాళ్ళు కోట్ల మంది పరలోకానికి మహిమ మేఘముల మీద కూర్చుండి సజీవులుగానే మార్చబడి వెళ్ళిపోతారు. అలాగే ఎలా వెళ్ళిపోతారండి? మహిమలోకానికి ఈ రక్తమాంసముల దేహధారులు ఎలాగ వెళ్ళిపోతారు చచ్చిపోకుండా? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అనే ప్రశ్న ఎవరికైనా ఎప్పటికైనా వస్తుంది. కాబట్టి ఎలా సాధ్యమో చూపడానికి, ఇది సాధ్యమేనని మనకు తెలపడానికి, అది అసంభవమేమీ కాదు బాబు అని మనల్ని కన్విన్స్ చేయడానికి ఇద్దరు భక్తులను దేవుడు ముందుగా ఆ రీతిలో ఆ పద్ధతిలో మరణము చూడకుండానే పరలోకానికి తీసుకెళ్ళాడు. పరదైసుకు కాదు, పరలోకానికి తీసుకెళ్ళాడు. మళ్ళీ ఇక వాళ్ళు ఎప్పటికీ చచ్చిపోరు. చాలామంది అనుకుంటున్నారు ప్రకటన గ్రంథంలోని 11వ అధ్యాయంలోని 2 సాక్షుల్లో ఒకడు హనోకు అయి ఉంటాడు. హనోకు చచ్చిపోలేదు కనుక మళ్ళా భూమి మీదకి వచ్చి చచ్చిపోవాలి అని చాలామంది పెద్దలు ఒక పొరపాటు అభిప్రాయాన్ని బోధించారు. అది చాలా తప్పు అని నేను యుగాంతం గ్రంథంలో రాశాను. హనోకు మళ్ళీ వచ్చి చచ్చిపోవలసిన అవసరం లేదు, అసలు సాధ్యము కాదు. హనోకు మళ్ళీ వచ్చి భూమి మీద ఆయన మరణించడం అనేది జరిగితే బైబిల్ అబద్ధమైపోతుంది. ఎందుకంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 5వ వచనంలో ఇలాగ రాయబడింది, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. విశ్వాసాన్ని బట్టి హనోకు మరణాన్ని చూడకుండునట్లు కొనిపోబడెను.
ప్రియులారా, ఇంగ్లీష్ బైబిల్లో చాలా ఖండితంగా స్పష్టంగా రాయబడింది ఈ మాట. బై ఫెయిత్ ఎనోక్ వాస్ టేకెన్ అవే బై గాడ్ that he should not see death. He was taken away that he should not see death. ఆయన ఎప్పటికీ మరణం చూడొద్దు అని కొనుకోబడ్డాడు, కానీ కొంత విరామం తర్వాత మళ్ళా వచ్చి చచ్చునట్లు తీసుకోబడినని కాదు. హీ షుడ్ నాట్ సీ డెత్ అనే మాట ఖాయమైతే, వాక్యము సత్యమైతే, ఇఫ్ ద బైబిల్ మీన్స్ వాట్ ఇట్ సేస్, Enoch will not see death. So he cannot be one among those two witnesses in Revelation 11th chapter. ప్రకటన 11లో అతడు ఒకడు కావడానికి వీలు లేదు. రెండోవాడు కూడా పాత నిబంధన ప్రవక్తల్లో ఒకడు కావడానికి అవసరం లేదు. దేవునికి ప్రవక్తలకేమీ కరువు రాలేదు. ప్రవక్తల ఆత్మలకు దేవుడైన ప్రభువు సర్వాధికారి. ఎన్ని లక్షల కోట్ల మందినైనా సేవకులను లేపి పంపించగలడు, వాడుకోగలడు. ఒకసారి వాడుకున్న వాడిని మళ్ళీ రీసైక్లింగ్ బిన్లో వేసిన దాన్ని మళ్ళీ బయటికి తెచ్చి వాడుకున్నట్టు దేవునికి అంత కర్మేం పట్టలేదు బాబు అని చెప్పాను నేను యుగాంతం గ్రంథంలో. వాళ్ళిద్దరు సాక్షులు స్పెషల్గా ఇద్దరు కొత్త సేవకులై ఉంటారు, కానీ మోషే మీద ఏలియా మీద ఉన్న అభిషేక తైలమే వారి మీదకి వస్తుంది కనుక అలాంటి సూచక్రియలే వాళ్ళు చేస్తారు అని నేను స్పష్టీకరించాను యుగాంతం గ్రంథంలో. చదవండి ప్రియులారా. సరే, ఆ సబ్జెక్ట్ అలా ప్రక్కన పెడితే ఇప్పుడు హనోకు సంగతి. మరణమును చూడకుండానట్లు హనోకు కొనిపోబడ్డాడనే మాట 1 కొరింథీ 15:52లో మనమందరము నిద్రించము అనే మాటతో సరిపోతుంది. హనోకు చనిపోడు, మనమందరము నిద్రించము. గమనించారా? పౌలేం చెప్పాడు అక్కడ 1 కొరింథీ 15:52లో, సహోదరులారా మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, అదేమనగా మనమందరము నిద్రించము. హెబ్రీ 11:5లో హనోకు చనిపోడు. 1 కొరింథీ 15లో మనలో చాలామంది చచ్చిపోరు. అంటే చనిపోకుండానే మహిమలోకానికి వెళ్ళిపోయే ధన్యులకు హనోకు ముంగురుతై ఉన్నాడు. ఈ కారణాన్ని బట్టి హనోకు మనకు చాలా అవసరమైన క్యారెక్టర్ స్టడీ. హనోకు యొక్క వ్యక్తిత్వ పరిశోధన మనకు అత్యంత అవసరమైన కార్యక్రమం. మీరు అబ్రహాము, యాకోబు, ఇస్సాకు, ఏలియా, పౌలు, మోషే, ఇంకా ఎంతమంది భక్తులను వారి జీవిత చరిత్రలని పరిశోధించి చూసినా అన్ని పాఠాలు ఈ ఒక భక్తుడు ఈ 3-4 చరణాల్లో మనకు, ఈ 3-4 లేఖన వచనాలలో మనకు నేర్పిస్తాడు. ఎన్నో విషయాలు ఉన్నాయి హనోకును చూసి మనం నేర్చుకోవలసిన విషయాలు. అవన్నీ ఇప్పుడు వరుసగా ఏకరువు పెట్టడం సాధ్యం కాదు, అవసరం లేదు. కానీ ఒక విషయం మాత్రమే నేను డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నాను. హనోకు కొనిపోబడక ముందు, దేవుడు అతన్ని తీసుకొని పోకముందు హనోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఇట్స్ అ లాంగ్ పీరియడ్, క్వైట్ అ లాంగ్ పీరియడ్. 300 సంవత్సరాలు అతను మొత్తం బ్రతికిన సంవత్సరాలు 365. దేవునితో నడిచిన సంవత్సరాలు 300 ఏండ్లే. అంటే మొదట 65 సంవత్సరాలు అతడు దేవునితో నడవలేదు. అది విషయం. 65 ఏళ్ళ వయసు వచ్చినా సరే పసిపిల్లోడేం కాదు కదా, జ్ఞానం లేనివాడు, ఆలోచన లేనివాడు ఏం కాదు కదా. పాలు తాగే పిల్లోడు వాడికేం తెలుసండి, జ్ఞానం వాడికేముంది అన్న పరిస్థితి కాదు కదా. 10 ఏళ్ళు, 14 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, పోని 20 ఏళ్ళు వచ్చినప్పుడు జ్ఞానం ఉండదా? యవనస్తుడు కాడా? 20 ఏళ్ళకే పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కన్నా వాళ్ళు లేరా పాతకాలంలో?
20 ఏళ్ళు 21 ఏళ్ళు అంటే ఇప్పుడు 18 ఏళ్ళకే ఓటు హక్కు వచ్చేస్తుంది. ఒక పరిపూర్ణ మానవుడిగా ఎదుగుతాడు 18 ఏళ్ళకే. పోనీ 21 సంవత్సరాలు, పోనీ 25 ఏళ్ళు వేసుకుందాం. టు బి a fully grown up mature human being, a mature man in the society, 25 years. ఆ తర్వాత 40 years, 40 సంవత్సరాలు అతను బ్రతుకున్నాడు, ఆరోగ్యవంతుడు, సమాజంలో ఒక ముఖ్యుడు. కానీ దేవునితో నడవలేదు, సమాజంతో నడిచాడు, లోకంతో నడిచాడు. దేవునితో నడవని సంవత్సరాలు కూడా హనోకు జీవితంలో ఉన్నాయి, చాలా ఉన్నాయి. మొదట్లో లోకముతో నడిచిన వాడు ఒక దశలో ఒక టర్నింగ్ పాయింట్ తీసుకొని దేవునితో నడవడం మొదలుపెట్టాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవెవరివైనా సరే, ఈ రోజు దాకా నీ జీవితం ఎలాగున్నా, నీ మనస్సు, నీ ఆలోచన విధానం ఎలాగున్నా సరే పర్వాలేదు. ఈరోజు నీవు ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టొచ్చు, నీకు అవకాశం ఉంది. ఇవాళ నువ్వు మారడానికి అవకాశం ఉంది. ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు చేంజ్ టుడే, టు స్టార్ట్ అ న్యూ చాప్టర్ ఇన్ యువర్ లైఫ్ టుడే. You can become a new person today, I tell you, controlled by the Holy Spirit. I am speaking these words. ఇవాళ నీకు సాధ్యమే. పనికిరాని సంగతులు, లోక సంబంధమైన ఆలోచన విధానం, లోకానుసారమైన అభిప్రాయాలతో నువ్వు బ్రతికిన దినాలు ఇక చాలు చాలు చాలు. ఇంతవరకు ఎలా బ్రతికావో అది నాకు అనవసరం. కానీ ఈరోజు నీవు దేవుని సంబంధివి కావడానికి అవకాశం ఉంది. టుడే కెన్ బి ద బిగినింగ్ ఆఫ్ ఎ గోల్డెన్ ఈరా, గోల్డెన్ చాప్టర్, మోస్ట్ గ్లోరియస్ చాప్టర్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ లైఫ్. నీవు మారడానికి అవకాశం ఉంది ఇవాళ. ఒకప్పుడు దేవునితో నడిచినవాడు కాదు, పుట్టినప్పటి నుంచి, ఊహ తెలిసినప్పటి నుంచి భక్తిలో పెరిగినవాడు కాదు. తన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని చూసి వాళ్ళే రైట్ అనుకొని, వాళ్ళు చెప్పేదే వేదం అనుకొని, వాళ్ళు చెప్పేదే సత్యం, వాస్తవం అనుకొని, అందరితో పాటు కలిసి లోకముతో ఏకీభవించి జీవించినవాడు. ఆయనకి ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ దేవునితో నడవడం అనే కొత్త యాత్ర అతనికి 65 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు స్టార్ట్ చేశాడు. నీకు ఇవాళ 30 ఏళ్ళు ఉండొచ్చు, వయసు 35 ఏళ్ళు ఉండొచ్చు, 60 ఏళ్ళు ఉండొచ్చు, 65 ఏళ్ళు ఉండొచ్చు, 75 ఏళ్ళు ఉండొచ్చు. ఇవాళ నీవు దేవుని తట్టు మళ్ళుకోవడానికి అవకాశం ఉంది. ఇవాళ దేవునితో నీ నడక ప్రారంభించడానికి అవకాశం ఉంది. హనోకు దేవునితో నడిచాను. చాలా బ్రీఫ్ స్టేట్మెంట్. హనోకు దేవునితో నడిచాడు. ఆ ఒక్క మాటలో ఎంత పవర్ఫుల్ మెసేజ్ ఉందో ఊహించగలవా నువ్వు? దేవుని వాక్యము, దేవుని గ్రంథమైన బైబిల్ ఎలా మాట్లాడుతుందో, ఎంత అద్భుతంగా దేవుని మనస్సును, దేవుని సందేశాన్ని మనకు అందిస్తుందో తెలుసుకోవడానికి ఇదొక మంచి తరుణం మనకు, ఇదొక మంచి ప్రతీక, ఇదొక మంచి ఉదాహరణ మనకు. దేవునితో హనోకు నడిచెను అని చెప్పిన బైబిల్ గ్రంథము అసలు ఎవరైనా ఇద్దరు కలిసి నడవాలి అంటే అంతకుముందు ఏం జరగాలో ఆమోసు గ్రంథము 3వ అధ్యాయంలో బైబిల్ చెప్పింది. ఎక్కడ ఆది కాండము, ఎక్కడ ఆమోసు. ఆమోసు ఒక ప్రవక్త కాదు, ప్రవక్త శిష్యుడు కాదు, పశువుల కాపరి, పశువులను అడవిలో మేపుకుంటూ మేడిపండ్లు కింద పడితే ఏరుకుంటూ ఆ మేడిపళ్ళను తింటూ గడిపినవాడు. అతన్ని దేవుడు పిలిచి
ఒక ప్రవక్తగా నిలబెట్టి తన నోట ఒక సందేశమును ఉంచి 66 గ్రంథాల్లో ఒక గ్రంథానికి రచయితగా నిలబెట్టాడు. ఆ ఆమోసు ఆది కాండానికి కనెక్ట్ అయ్యే ఒక మాట రాశాడు. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము దయచేసి 3వ వచనం, సమ్మతించకుండా ఇద్దరు కూడి నడతురా అన్నాడు. ఇక్కడ ఆది కాండము 5వ అధ్యాయము, ఆది కాండం 5వ అధ్యాయం 22లో హనోకు దేవునితో నడచుచూ కుమారులను కుమార్తెలను కనెను. ఆది కాండం 5:24లో హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన గనక అతడు లేకపోయిను. హీ వాజ్ నాట్, హీ సింప్లీ డిసపియర్డ్ ఫ్రమ్ దిస్ ఎర్త్, ఫ్రమ్ దిస్ వరల్డ్. సడన్లీ హీ వాజ్ నాట్ సీన్. నిన్న మొన్నటి వరకు ఉన్నాడు, ఇంతకుముందు ఒక క్షణం దాకా ఉన్నాడు, ఈ క్షణం లేడు. దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు అంతే. అలాగే కోట్ల మంది సంఘాన్ని దేవుడు తీసుకుపోవడానికి వస్తున్నాడు రెండవసారి. అయితే దేవునితో హనోకు నడిచాడు అనే మాట ఆది కాండంలో ఉంది. ఎవరైనా ఇద్దరైనా కలిసి కూడి నడవాలంటే వాళ్ళిద్దరూ సమ్మతించాలి అని ఆమోసు 3:3లో రాయబడి ఉంది. ఈ రెండు కలిపి మీరు ఆలోచన చేస్తే హనోకు దేవునితో నడిచాడు అంటే హనోకు దేవునితో సమ్మతించాడని అర్థం. హనోకు దేవునితో ఏకీభవించాడని అర్థం. హనోకు దేవునితో ఎటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా జీవించాడని అర్థం. దేవుడు హనోకు సమ్మతించారు. దే అగ్రీడ్ ఆన్ ఎవ్రీ ఇష్యూ, ఎవ్రీ వైటల్, రెలవెంట్, ఇంపార్టెంట్ ఇష్యూ. దే అగ్రీడ్ టోటలీ. Enoch never disagreed from God. దేవుని నుండి ఏమాత్రము వేరుగా ఆయన ఆలోచించలేదు. ఇక్కడే మన ప్రసంగం ప్రారంభమవుతుంది ప్రియమిత్రులారా. ఒక స్పష్టత మీకు ఇవ్వాలని ఈ దినాన ప్రభువు నన్ను బలంగా స్పష్టంగా ప్రేరేపించారు. అందుకే ఈ టాపిక్ ఎత్తుకున్నాను. దేవునితో మనము సమ్మతించాలి, సమ్మతించి దేవునితో నడవాలి. నడిచిన తరువాతనే దేవుడు మనల్ని తీసుకుపోతాడు. హనోకు దేవునితో నడిచాడు, దేవుడు అతన్ని తీసుకుపోయాడు. హనోకు దేవునితో అంగీకరించాడు, సమ్మతించాడు, తర్వాత దేవునితో నడిచాడు, తర్వాత దేవుడు హనోకును తీసుకుపోయాడు. ఇప్పుడు సంఘాన్ని కూడా దేవుడు తీసుకుపోతాడు. అంటే సంఘము తీసుకుపోబడక ముందు, సంఘం ఎత్తబడక ముందు సంఘము దేవునితో నడవాలి. దేవునితో నడిచే వాళ్ళనే దేవుడు రెండవ రాకడలో తీసుకుపోతాడు. యేసు ప్రభువారు దేవునితో నడవాలంటే ముందుగా ఎత్తబడాలని ఆశపడే భక్త కోటి అందరూ కూడా దేవునితో సమ్మతించడం నేర్చుకోవాలి. నువ్వెవరైనా సరే, ఒక సంస్థ అధిపతివి కావచ్చు, ఒక సీనియర్ బిలీవర్వి కావచ్చు, బోధకుడివి కావచ్చు, సువార్థికురాలివి కావచ్చు, బోధకురాలివి కావచ్చు, నీకు పరిశుద్ధాత్మ వరములు ఉండవచ్చు, అద్భుతములు చేయవచ్చు, ప్రవచించవచ్చు, ప్రసంగాలు చేయవచ్చు. నీవు దేవునితో ప్రతి విషయంలో సమ్మతించాలి. భక్తి సాధన విషయంలో దేవునితో సమ్మతించాలి. దేవునితో సమ్మతించడం అంటే ఆ ఒక్క చిన్న మాటలో ఒక ఉద్గ్రంథమే రాయాల్సి వచ్చేటంత విస్తారమైన అంశం ఉన్నది ప్రియులారా. ప్రప్రథమంగా నేను చెబుతున్నాను, సిద్ధాంత విషయాలలో నీవు దేవునితో సమ్మతించాల్సిన అవసరం ఉన్నది. సిద్ధాంతం ముఖ్యమా బ్రదర్ అనే మూర్ఖులు ఉన్నారు. బాబు, నువ్వు ముసలుడివి కావచ్చు కానీ మూర్ఖుడిలాగా మాట్లాడొద్దు. కొంతమంది ముసలి మూర్ఖులు ఉన్నారు, అభిషిక్తులైన మూర్ఖులు ఉన్నారు, రెవరెండ్లు అనిపించుకున్న మూర్ఖులు ఉన్నారు. సిద్ధాంతం అక్కర్లేదు అంటాడు. నేను చెప్తున్నాను, సిద్ధాంతం అవసరం. నెవర్ మేక్ దట్ ఫూలిష్
idiotic statement that doctrine is not important. Doctrine is important. My dear fellow pastor, fellow preacher, don't make that stupid statement again. This is the commandment of the Lord to you. Take it from me. అట్లాంటి బుద్ధి లేని మాటలు మాట్లాడొద్దు. సిద్ధాంతం అక్కర్లేదు, సిద్ధాంతం అక్కర్లేదు. సిద్ధాంతం అవసరం. సిద్ధాంతమే అవసరం లేకపోతే అపోస్తలుల బోధలో వారు కొనసాగిరి అని ఎందుకు రాశాడు బైబిల్లో చెప్పగలవా నువ్వు? సిద్ధాంతమే అవసరం లేకపోతే నానా విధములైన అబద్ధ బోధల చేత త్రిప్పబడకుడి అని హెబ్రీ 13:9 ఎందుకు రాశాడు చెప్పగలవా నువ్వు? సిద్ధాంతమే అవసరం లేకపోతే యూదా పత్రిక 3వ వచనంలో పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడ్డ బోధ నిమిత్తం పోరాడమని ఎందుకు రాశాడు చెప్పగలవా నువ్వు? సిద్ధాంతమే అవసరం లేకపోతే అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయం 3వ వచనంలో సున్నతివాదులతో పౌలు బర్నబా ఎందుకు విశేష వివాదము తర్కము చేశారో చెప్పగలవా నువ్వు? సిద్ధాంతం అవసరం లేకపోతే సత్యములకు భిన్నమైన బోధ నువ్వు చేయొద్దు అని తిమోతికి పౌలు ఎందుకు రాశాడు చెప్పగలవా నువ్వు? What kind of an idiocy is that? There are so many ordained people are telling doctrine is not important. Definitely the spirit of Jezebel has influenced you, my dear pastor, my dear fellow preacher. You are under the influence of the spirit of Jezebel, I tell you. God is angry about your preaching. Repent, repent, repent. మారు మనసు పొందండి బోధకులందరూ కూడా. బైబిల్లోంచి ఇప్పుడు నేను చెప్పిన వచనాలు చదివి వినిపించాలని పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు. చదువుతాను, వినండి, చూడండి. మీకు తెలియదని కాదు, అవసరం మేరకు జ్ఞాపకం చేసుకోవడం మంచిది. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దు అని పౌలు తిమోతికి చెప్పాడు. అంటే సత్యమునకు అనుకూలమైన బోధ ఉంది, సత్యానికి భిన్నమైన బోధ కూడా ఉంది. నువ్వు సత్యానికి అనుకూలంగా బోధ చేయాలి కానీ సత్యానికి భిన్నంగా బోధ చేయొద్దని పౌలు తిమోతికి రాశాడు. సిద్ధాంతం అవసరం లేకపోతే ఈ మాట ఎందుకు రాయాలి? ఏదో ఒక బోధ చేయి తిమోతి అనొచ్చు కదా. నీ బోధ విషయం జాగ్రత్త అని ఎందుకు రాయాల్సి వచ్చింది? 1 తిమోతి పత్రిక 4:16 నిన్ను గూర్చి నీ బోధను గూర్చి జాగ్రత్త పడమన్నాడు. ఏదో ఒక బోధ చేయి అనొచ్చు కదా. ఎందుకు జాగ్రత్త పడమన్నాడు? సిద్ధాంతం అక్కర్లేకపోతే బోధకులారా నిలువు టంగీలు వేసుకొని రెవరెండ్ అని రాసుకోగానే మీరు దేవుళ్ళు అయిపోరు. జాగ్రత్త. మారు మనసు పొందకపోతే క్రీస్తు న్యాయపీఠం ముందు ఘోరంగా దెబ్బతింటారు మీరు. దేవుని నోరుగా నేను మాట్లాడుతున్నాను వాళ్ళు ఈ మాటలు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. అంటే సత్యబోధ ఉంది, అన్య బోధలు కూడా ఉన్నాయి. జాగ్రత్త. ఏ బోధ అంటే ఆ బోధతో మీరు నడిపించబడొద్దు. సత్యబోధనే బోధించండి. అలాగే యూదా పత్రిక 3వ వచనం పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెను అని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ ఉన్నది. తర్వాత మానవులు కల్పించిన బోధలున్నాయి. మానవ కల్పిత బోధలను మీరు అంగీకరించవద్దు. సత్యబోధ ఏదో ఆ బోధలోనే మీరు కొనసాగాలి. ఆ పట్టింపు మీకు లేకపోతే అంత్య దినములలో ఏం జరుగుతుందో 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో పౌలు భక్తుడు చెప్పాడు. అంత్య దినములో కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందు మోసపరిచి ఆత్మల యందు విశ్వాసముంచి లక్ష్యముంచి దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులైపోతారు అని పరిశుద్ధాత్మదేవుడు తేటగా చెప్పుచున్నాడు. There is something called the doctrine of the devils.
యు నో దాట్? చాలా సర్ప్రైజింగ్ ఇష్యూ ఇది. డాక్ట్రిన్ ఆఫ్ ద డెవిల్స్ ఏంటో తెలుసా? వివాహము నిషేధించుట అంటాడు. ప్రొహిబిటింగ్ ద మ్యారేజ్ ఈజ్ ద డాక్ట్రిన్ ఆఫ్ ద డెవిల్స్. ప్రొహిబిటింగ్ ద మ్యారేజ్, పెళ్ళి అనే దాన్ని నిషేధించడం. అవుట్వర్డ్లీ ఇట్ లుక్స్ సో హోలీ, సో రైచస్. శారీరకంగా లైంగిక వాంఛలు మనకు ఉండకూడదు, మనం జయించాలి. పెళ్లి చేసుకోకూడదు. పెళ్లి చేసుకున్న వాళ్ళకంటే పెళ్లి చేసుకోనని వారు చాలా పరిశుద్ధులు. అంటే పెళ్లి చేసుకున్నాడు తక్కువ పరిశుద్ధుడు అన్నమాట. సంసార ధర్మం కలిగిన వాడు కొంచెం తక్కువ మెట్టు మీద ఉన్న పరిశుద్ధుడు అన్నమాట. అట్లాగైతే మరి హనోకు ఎలాగ దేవునితో నడిచాడండి? హనోకు పెళ్లి చేసుకొని కుమారులను కుమార్తెలను కనుచు దేవునితో నడిచాను. ఇప్పుడేమో కొంతమంది బోధిస్తున్నారు పెళ్లి చేసుకుంటే దేవునితో నడవలేమని. డాక్ట్రిన్ ఆఫ్ ద డెవిల్స్ కాదా ఇది? దెయ్యముల బోధ కాదా ఇది? పెళ్ళి అనేది అపవిత్రమని బోధించే ప్రతి ఒక్కడు దయ్యాల బోధ చేస్తున్నాడు. అది ఏ డినామినేషన్ అయినా కానీ ఐ డోంట్ కేర్. I speak as the representative of God Almighty. If you believe that marriage is unholy, then you are believing the doctrine of the devil. Please come out of it, my brother, as early as possible. Come out of it. Otherwise, being misguided into believing that you are believing a very holy doctrine, you totally come into the grip of the spirit of Jezebel. అంత హార్ష్ వర్డ్స్ బైబిల్ వాడుతోంది. దయ్యముల బోధయందు లక్ష్యముంచి వివాహము నిషేధించచ్చు. మీకు తెలుసా వివాహాన్ని నిషేధించే డినామినేషన్స్ ఉన్నాయి. వివాహాన్ని నిషేధించే పెద్ద పెద్ద ప్రసంగికులు ఉన్నారు. అతడు పెళ్లి చేసుకోలేదు కాబట్టి చాలా గొప్ప బోధ కూడా అనుకునే మూర్ఖులైన విశ్వాసులు ఉన్నారు. మీ పాస్టర్ గారు పెళ్లి కాలేదని ఆయన గొప్పోడవుతాడా? లేకపోతే అతని బోధ వాక్యానుసారంగా ఉంటే గొప్పోడవుతాడా? విశ్వాసులు ఎంత మూర్ఖులుగా తయారయ్యారంటే ఆ సేవకుడు, ఆ బోధకుడు, ఆ దైవజనుడు, ఆ ప్రసంగికుడు చేసే ప్రసంగాన్ని లేఖన ప్రకారం ఉన్నదా లేదా చూసుకునేది లేదు. అతడు చెప్పే బోధ వాక్యానుసారంగా ఉందా లేదా అని చూడడం చేత కాదు. కానీ ఆయన చాలా పెళ్లి కానోడు, చాలా పరిశుద్ధుడండి అని వెళ్ళిపోతున్నారు మూర్ఖులు. పెళ్లి కానోడని వెళ్ళి వాక్యానికి భిన్నమైన బోధ వింటావు నువ్వు. అంతటను అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. విశ్వాసులారా, మీరు కూడా మూర్ఖులుగా ఉండొద్దు. బోధకులను గుడ్డిగా వెంబడించొద్దు. ప్రతి బోధను నమ్మక, ప్రతి ఆత్మను నమ్మక. పరీక్షించండి. డాక్ట్రిన్ ఈజ్ ఇంపార్టెంట్. సిద్ధాంతము, సరైన బోధ అనేది ముఖ్యం. కాబట్టి అపోస్తలుల బోధలో వాళ్ళు కొనసాగారు అని అపోస్తలుల కార్యాలు 2:42 చెప్పాడు. అపోస్తలుల బోధలో కొనసాగారు అంటే అర్థం ఏంటి? కల్పించబడిన ఇతర ఉపదేశములను వారు అంగీకరించలేదని అర్థం. అపోస్తలుల బోధలో కొనసాగినారంటే దయ్యముల బోధ వారు అంగీకరించలేదని అర్థం. అపోస్తలుల బోధలో వారు కొనసాగినారంటే సత్యానికి భిన్నమైన బోధ వారు అంగీకరించలేదని అర్థం. వాట్ యు టీచ్ అండ్ వాట్ యు బిలీవ్ ఈజ్ ఇంపార్టెంట్, మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్. చాలా ముఖ్యం. సిద్ధాంతం ముఖ్యం కాదు అనుకుంటే నీవు ఒకవేళ నిత్య పాపము చేసే అపాయంలో కూడా పడిపోయే అవకాశం ఉంది. సిద్ధాంతం ముఖ్యం కాదు యేసును ప్రకటించినంత వరకు ఏదైనా పర్లేదు అని పిచ్చి పిచ్చి ఆలోచనలతో నడిపించబడి ఎంతమంది పరిశుద్ధాత్మను దూషించారండి. యేసు ప్రభు వారు దయ్యాలను వెళ్ళగొడుతుంటే ఇతడు దయ్యములకు అధిపతి అయిన బయల్జబూలు వలన దయ్యములు వెళ్ళగొట్టుచున్నాడు అన్నారు పరిసయ్యులు. యేసయ్య అన్నాడు, పరిశుద్ధాత్మను దూషించిన వాడు నిత్య పాపము చేసిన వాడై ఉంటాడు, జాగ్రత్త అన్నాడు. ఇవాళ ఎంతోమంది ప్రసంగికులు
అన్య భాషలను దూషిస్తున్నారు, ప్రవచనాలను దూషిస్తున్నారు. వీళ్ళు యేసు న్యాయపీఠం ముందు కఠినమైన తీర్పు ఎదుర్కొంటారు. తెలుసా మీకు? పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు అక్కడికి. ఎరా, నేను మీ ఊళ్ళో ఎంతమంది రోగులను స్వస్థపరిచాను, ప్రవచనాలు ఇచ్చాను, అన్య భాషలు ఇచ్చాను, నన్ను పట్టుకొని దయ్యం అన్నావు నువ్వు అని ఎంతమంది బ్రదరన్ బోధకులను గద్దిస్తాడు క్రీస్తు న్యాయపీఠం ముందు. బ్రదరన్ బోధకులారా, మారు మనసు పొందండి. బ్రదరన్ నుంచి వచ్చినటువంటి ఫెలోషిప్స్ ఎన్నో ఉన్నాయి. ఎన్నిసార్లు మీరు పరిశుద్ధాత్మను దూషించారు? అన్య భాషలను దూషిస్తారా? దయ్యం అంటారా? ఒంట్లో భయం లేదా మీకు? క్రీస్తు న్యాయపీఠం ముందు దేవుడే చెప్పి, కొత్త నిబంధన యుగములో పౌలు అన్య భాషలు మాట్లాడాడు. ఆ యుగములోనే మరికొందరు అన్య భాషలు మాట్లాడితే అన్య భాషలన్నీ ద్వారా కలిగినని మీరు అన్నారు. పరిశుద్ధాత్మను దూషించడం కాదా? అది నిత్య పాపము కాదా? పరలోకంలోని బహుమానాన్ని దేవుడు తగ్గించడా? ఆ గద్దింపు నిత్యత్వం అంత నిలబడదా నీ మీద? నోటికొచ్చినంత మాట్లాడతారా? 1000 మంది జనం వచ్చేసారంటే ఇక నేను దేవుడిని అనుకోవడమే. 1000 మంది వచ్చారు కదా, నేను ఏదన్నా మాట్లాడవచ్చు, నా ఇష్టం. అంత గర్వమా నీకు? మారు మనసు పొందండి. పరిశుద్ధాత్మను దూషించి ప్రసంగాలు చేసిన వాళ్ళు, బోధకులు మారు మనసు పొంది పబ్లిక్గా క్షమాపణ చెప్పుకోండి. దేవునికి, దేవుని సంఘానికి, పరిశుద్ధాత్మదేవ క్షమించమని అడగండి. అలా అడగకుండా మీరు కనుక మారు మనసు పొంది ప్రార్థన చేయకుండా, ఆత్మను దూషించి మీరు చేసిన ప్రసంగాల విషయంలో అవన్నీ పాపాలుగా మీరు ఒప్పుకొని క్షమాపణ పొందకుండా మీరు కనుక న్యాయపీఠం ముందుకు వచ్చారంటే మీ గతి చాలా ఘోరంగా ఉంటుంది. సిగ్గుపడనక్కరలేని పనివానిగా ఉండాలన్నాడు తిమోతితో పౌలు. మీరు సిగ్గుపడే పనివారుగా ఉంటారు. ప్రియా సోదర బోధకులారా, సిద్ధాంతం అవసరం. నువ్వు చెప్పే బోధ కరెక్ట్గా వాక్యానుసారంగా ఉండాలి. సిద్ధాంతం అక్కర్లేదు అనుకుంటే నువ్వు దేవదూషణ చేసే అవకాశం ఉంది. నీ సిద్ధాంతం సరైనది కాకపోతే పరిశుద్ధాత్మనే దయ్యమని పిలిచే అవకాశం ఉంది. అంతేకాదు, నీ సిద్ధాంతం సరైనది కాకపోతే నీవు కట్టిన సంఘాలు ఏవి ఎత్తబడే సంఘంలోకి రాకుండా పోయే ప్రమాదం ఉంది. ఎందుకు తెలుసా? రెండవ రాకడను గూర్చి నీ సిద్ధాంతం సరైనది కాకపోతే, మహాశ్రమల కాలంలో మనం ఉండి తీరాలనే బోధను నీ సంఘానికి నేర్పించి ఉండకపోతే వాళ్ళు శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఎలాగవుతారు? దానియేలులు ఎలాగవుతారు? సింహాల గుహను వాళ్ళు ఎలాగెదుర్కొంటారు? అగ్నిగుండంలో పడినా సరే మేము మాత్రం ఈ అబద్ధ క్రీస్తు ప్రతిమను మేము మొక్కం అని ఎలా భీష్మించుకుంటారు? ఎలాగ తమ విశ్వాసాన్ని కాపాడుకుంటారు? నువ్వు వాళ్ళకి ఆ బోధ చేయలేదే. నువ్వేం చెప్పావు? ఏం పర్లేదు, కష్టాలు రావు, ఏమి రావు, మనం వెళ్ళిపోతామని చెప్పావు. ఇప్పుడు కష్టకాలం మొదలైపోయింది. కష్టాలు రావు 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 అనుకొని మభ్యపెట్టబడిన సంఘాలు సడన్గా అబద్ధ క్రీస్తు వచ్చేస్తే విశ్వాస వీరులు అవుతారా? విశ్వాస భ్రష్టులు అవుతారా? ఎత్తబడే హనోకుల సంఘాన్ని కడుతున్నావా? విశ్వాస భ్రష్టులైపోయే వాళ్ళ సంఘాన్ని కడుతున్నావు నువ్వు బోధకుడా? It is important that your doctrine, your teaching must be 100% biblical, scriptural and apostolic. పరిశుద్ధాత్మను గూర్చి, వరాలను గూర్చి, రెండవ రాకడను గూర్చి, రక్షణానుభవాన్ని గూర్చి, సంపూర్ణ సిద్ధికి అవసరమైన దేవభక్తి సాధనకు అవసరమైన సూత్రాలను గూర్చి నీ బోధ కరెక్ట్గా ఉండాలి. పౌలు భక్తుడే ఇవాళ దిగి వచ్చి, బ్రతికి వచ్చి మన ఊర్లో, మన మధ్యలో, మన సంఘంలో సేవ చేస్తే, బోధ చేస్తే, పౌలన్న ఏ బోధ చేస్తాడో నువ్వు కూడా చచ్చినట్టు ఆ బోధ చెయ్యాలి. లేకపోతే క్రీస్తు న్యాయపీఠం ముందు తోలు ఊడగొట్టుకోవడానికి నువ్వు సిద్ధపడాలి. మహిమ శరీరం దాల్చి ఎత్తబడతావు, మహిమగల తోలు ఊడిపోతుంది అక్కడ, మహిమగల కొరడాతో. నువ్వు న్యాయపీఠం ముందుకు మహిమ శరీరధారిగా పోతావు. అయినా సరే అక్కడ మహిమగల ఉతుకుడు ఉంటుంది. అక్కడ
మొదటి పేతురు 4:17 తీర్పు దేవుని ఇంటి వద్ద ప్రారంభమగు కాలము వచ్చుచున్నది, అది మన యొద్దనే ఆరంభమైతే సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును? నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుతురు అన్నాడు పేతురు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా. నీతిమంతుడు రక్షింపబడుట దుర్లభం. బోధకులారా, మీరు మెప్పు పొందుట చాలా దుర్లభం. యాకోబు చెప్పలేదు 3:2 3వ అధ్యాయంలో? బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందుతాం. నాన్ ఇష్యూస్ మీద మీరు మాట్లాడేసి ఇష్యూ కాని దానికి ప్రాధాన్యత ఇచ్చి అసలైన ఇష్యూలన్నీ అటకం మీద పెట్టేసి ఏది దేవుడు చేస్తున్నాడో అది దేవుని కార్యమని గుర్తుపట్టకుండా అది దయ్యం కార్యమని ప్రకటించి సంఘాన్ని దేవుడు ఏ పరిస్థితుల్లోకి పెడతాడో అది వాళ్ళకి నేర్పించకుండా తప్పుడు బోధ చేసి కళల్లో బ్రతికించి, ఊహల్లో బ్రతికించి, భ్రమల్లో బ్రతికించి, రాంగ్ ఎక్స్పెక్టేషన్స్లో మీ సంఘాలను మీరు పెంచి అలాగా అక్కడికి వెళ్ళినాక బడా నమ్మకమైన మంచి దాసుడా అని అంటాడనే మీ ఆశ. ఇంకెన్నిసార్లు గద్దించాలి, ఎలా గద్దించాలి, ఎలా చెప్పాలి? ఇంకెప్పటికి బుద్ధి వస్తుంది? మాకు బోల్డన్ని 100 కోట్లు వచ్చేసినాయి అమెరికా ఫండ్, ఫారిన్ ఫండ్, కాబట్టి మేము చాలా గొప్పోళ్ళం అనుకుంటున్నారా? మా దగ్గర 1000 జనం 1,00,000 జనం ఉన్నారు కనుక మేము గొప్పోళ్ళం అనుకుంటున్నారా? జాగ్రత్త. సమ్మతించకుండా ఇద్దరు కూడి నడవరు. దేవునితో ఎవరైతే సమ్మతించరో వారు దేవునితో నడవరు, దేవునితో ఎవరు నడవరో వారు ఎత్తబడరు. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. మీ ఇంట్లో గోడ మీద ఎక్కడైనా రాసి పెట్టుకుంటే మంచిది. దేవునితో సమ్మతించని వారు దేవునితో నడవలేరు. రాసుకోండి. దేవునితో నడవని వారు రాకడలో ఎత్తబడరు. దిస్ ఈజ్ ద క్లియర్ ఈక్వేషన్ ఇన్ జెనసిస్ 5th chapter అబౌట్ ద లైఫ్ ఆఫ్ ఎనోక్. దేవునితో ఏకీభవించాలి అంటే దేన్నైతే దేవుడు ఇవి నేను అనుగ్రహించిన కృపా వరములు అనుకుంటున్నాడో వాటిని నీవు కూడా ఇవి దేవుని వరములే అని చచ్చినట్టు అంగీకరించాలి. యూ హ్యావ్ నో చాయిస్ మై డియర్ ఫెలో ప్రీచర్. యూ హ్యావ్ నో చాయిస్ అండ్ ఐ హ్యావ్ నో చాయిస్ ఇన్ ప్రీచింగ్ దిస్ మెసేజ్ this afternoon. The Lord God Almighty was very firm and decided that I delivered this message this afternoon. నువ్వేదో ఒకటి చెప్పకరా, నేను చెప్పమన్న మాట చెప్పమన్నాడు ఆయన. అందుకే నేను ఇంత కఠినంగా మాట్లాడుతున్నాను. ఇది చెప్పకుండా ఉంటారు. నాకు చాయిస్ లేదు. ఈ మాటకు లోబడకుండా సేవ చేయడానికి నీకు చాయిస్ లేదు. దేవుడు దేనినైతే పరిశుద్ధాత్మ వరములు అని ఆయన అనుకుంటున్నాడు నువ్వు అదే అనుకోవాలి. దాన్ని నువ్వు దయ్యం గీయం అంటానికి వీళ్ళు తోలు ఊడిపోతుంది. జాగ్రత్త. దేవుడు తన సంఘానికి భవితవ్యంగా ఏది నిర్ణయించాడు? శ్రమల కొలిమిలో పుటము వేయబడ్డ బంగారముగా నా సంఘం మచ్చ ముడత కళ్ళంకం అటువంటిది మరి ఏదీ లేని నిర్దోషమైన మహిమ సంఘంగా శ్రమల ద్వారా తయారు కావాలని దేవుడు అనుకున్నాడు. నువ్వు అదే అనుకోవాలి. అంతేగాని మనం శ్రమ పడితే ఇంకా యేసు ప్రభు వారు సెలవు మీద చచ్చిపోయే ప్రయోజనం ఏంటి అని ఫాల్తు మాటలు మాట్లాడొద్దు. నువ్వు రెవరెండు అయితే అయ్యవుగాక. అట్లాంటి ఫాల్తు మాటలు మాట్లాడొద్దని చెబుతున్నా. ఏంటో మాట్లాడే మాటలు? మనం శ్రమ పడితే యేసు ప్రభు సెలవు మీద బలిగా మరణించి ప్రయోజనం ఏంటి అంటావు నువ్వు? అంటే ఏంటి? ఏం చదువుకున్నావు నువ్వు బైబిల్ కాలేజీలో? యేసు ప్రభు శిలువ మీద మరణించింది మనల్ని ఈ లోకపు శ్రమల నుంచి తప్పించడానికా, లేకపోతే నిత్యమైన అగ్నిగుండము నుండి తప్పించడానికా? ఏంటి నీ గురువులు నీకు నేర్పించిన చదువు? అందరూ చెవులు తెరుచుకొని మరీ వినండి. యేసు శిలువలో ఎందుకు మరణించాడంటే మనము ఈ భూమి మీద శ్రమ పడకుండా ఉండడానికి కాదు,
అగ్నిగంధకాల గుండములో నిత్య శ్రమ, నిత్య చిత్రహింస పొందకుండా మనల్ని తప్పించడానికి యేసు శిలువలో మరణించాడు. ఈ భూమి మీద శ్రమ పడకుండా ఉండడానికి కాదు. ఈ భూలోక జీవితం మట్టుకే కనుక మనం ఆలోచిస్తే భక్తులు హింస పొందక తప్పదు. ఇది వాక్య సారాంశం. అద్దంకి రంజిత్ ఓఫీర్ చెబుతున్నాడు. చచ్చినట్టు నేను ఇష్టం ఉన్నా లేకున్నా వినండి, లేకపోతే తోలు ఊడిపోతుంది. నేను చెప్తున్నాను. నీతిమంతునికి కలుగు హింసలు అనేకం అని బైబిల్లో మీకు కనపడలేదా? అపొస్తలుల కార్యాలు 14:22లో మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని పౌలు చెప్పిన మాట మీరు వినలేదా? మీకు వినబడలేదా? లోకములో మీకు శ్రమ కలుగును అని యోహాను 16:33లో మన యేసయ్య చెప్పిన మాట మీకు వినబడలేదా? యేసు చెప్పిన మాట వినబడదు. 34 కీర్తనలో దావీదు చెప్పిన మాట వినబడదు. అపొస్తలుల కార్యాలు 16లో పౌలు బర్నబా చెప్పిన మాట వినబడదు. మరి ఏంటి వినబడుతుంది మీకు? అంటే బాగా డబ్బులు వచ్చేసి బంగళాలు, కార్లు వచ్చేస్తే కళ్ళు పోయినాయి, చెవులు 2 పోయినాయి మీకు. మీరా నాయకులు దేవుని ప్రజలకు. డోంట్ టాక్ దట్ స్టూపిడ్ డాక్ట్రిన్స్. విశ్వాసి అన్నవాడు తప్పకుండా శ్రమ పొందుతాడు. ఈ లోకపు శ్రమల నుండి, ఈ లోకపు నష్టాల నుండి, ఈ లోకపు గాయాల నుండి, ఈ లోకపు శోధనల నుంచి, ఈ లోకపు పరీక్షల నుండి మనల్ని తప్పించడానికి యేసు శిలువలో మరణించలేదు. యేసు ఎందుకు మరణించాడంటే నిత్యత్వంలో నీవు మహిమలో ఆనందంగా జీవించాలి. నిత్యత్వంలో నీవు అగ్నిగుండంలో ఉండకూడదు, దేవుని సింహాసనం ముందు ఉండాలి, మహిమానందంలో ఉండాలని యేసయ్య శిలువ మీద మరణించాడు. ఈ లోక సంబంధంగా మనకు శ్రమలు కలుగుతాయి, అయినా ధైర్యం తెచ్చుకునండి. నేను లోకాన్ని జయించాను, ఈ శ్రమలతో కూడిన లోకాన్ని నేను జయించాను కనుక లోకంలో శ్రమలు కలుగుతాయని నేను చెప్పినందుకు మీరు భయపడవద్దన్నాడు యోహాను సువార్త 16:33 దేవునితో సమ్మతించండి, లేకపోతే ఎత్తబడరు సుమా. శ్రమలు వస్తాయి అనే విషయంలో దేవునితో సమ్మతించండి. ఈ భూలోక జీవిత కాలంలో మనము బంగారములాగా పుటము వేయబడడానికి శ్రమల కొలిమి మనకు అవసరం అని దేవునితో మీరు సమ్మతించండి. ఈ కొత్త నిబంధన యుగంలో ఇంకా పరిశుద్ధాత్మ వరాలు కొనసాగుతూ ఉన్నాయి. కడబోర ధ్వనించేదాకా కృపావరాలు కొనసాగుతాయి అని దేవునితో సమ్మతించండి. 5 విధముల పరిచర్యలు అపోస్తలులు, సువార్తికులు, ప్రవక్తలు, కాపరులు, ఉపదేశకులు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, 4వ అధ్యాయం 13వ వచనంలో ఆ పంచవిధ పరిచర్యలు ఇప్పటికీ నీ కొనసాగుచున్నవని ఒప్పుకొనుటలో మీరు దేవునితో సమ్మతించండి. ఎందుకంటే ఆ 5 విధాల పరిచర్యలు 4:13 ఎఫెసీ పత్రికలో ఎందుకొరకు ఇవ్వబడ్డాయి అంటే పరిశుద్ధులు సంపూర్ణులు అగునట్లు ఇవ్వబడ్డాయి. సంపూర్ణులు అయ్యారా? మరి ఇంకా కాలేదు కనుక ఆ 5 పరిచర్యలు కొనసాగుతూనే ఉంటాయి సంపూర్ణులు అయ్యేదాకా. ఏ ఉద్దేశముతో ఆ 5 సేవకులను సంఘానికి ఇచ్చాడో దేవుడు, ఆ ఉద్దేశం నెరవేరకముందే వాళ్ళను ఆపేశాడని ఎలాగనుకున్నావు? నీ తెలివి ఏమైపోయింది? నీ ఇంగితం ఏమైపోయింది? జాగ్రత్త. దిస్ ఈజ్ వెరీ సీరియస్ మిస్టేక్ యూ హ్యావ్ కమిటెడ్ మై డియర్ ఫెలో ప్రీచర్. If you are an anti-Pentecostal preacher, you have to repent. Otherwise, face the judgment of God Almighty. అపోస్తలులు లేరంటావు నువ్వు, ప్రవక్తలు లేరంటావు, రెవరెండ్ డాక్టర్లు ఉంటారు. మరి నీకు అప్పుడు నీ బుద్ధి ఏమైపోయింది? బైబిల్లో ఉన్న అపోస్తలులు, ప్రవక్తలు లేవో నీకు ఇష్టం లేదు. బైబిల్లో లేని పదవులు రెవరెండ్ డాక్టర్ నీకు ఇష్టం.
నిన్ను ఏమన్నాను అసలు? కొంచెం దమాక్సే కామ్లేనా, బుర్రకాయకు పని చెప్పండి, సమ్మతించండి. అపోస్తలులు ఉన్నారని సమ్మతించండి, ప్రవక్తలు ఉన్నారని సమ్మతించండి, శ్రమల కాలం మన కొరకేనని సమ్మతించండి, అన్య భాషలు ప్రవచనాలు ఉన్నాయని సమ్మతించండి, స్వస్థతలు ఉన్నాయని సమ్మతించండి. నేను చెబుతున్నా, స్వస్థతలు లేవు అని బోధించుతున్న వాళ్ళు మేము పెద్ద మేధావులు అనుకుని వీడియో క్లిప్పులు కూడా పెడుతున్నారు యూట్యూబ్లో. పెట్టండి, తెలుస్తుంది క్రీస్తు న్యాయపీఠం ముందు మీ సంగతి ఏంటో. బుద్ధిహీనులు, యేసును నమ్మిన వాళ్ళు, యేసే దేవుడు అని చెబుతున్న వీళ్ళు కూడా అన్యులలాగా, నాస్తికులలాగా సవాళ్ళు చేస్తున్నారు. మేము ఒక కుంటోని తెస్తావు నడిపించు, మేము ఒక చెవిటోని తెస్తాం వాడికి వినిపించు, మేము ఒక చచ్చినోని తెస్తావు నువ్వు బ్రతికించు, అప్పుడే మేము నమ్ముతాం నీ కృప. వీడు ఒక క్రైస్తవుడు అయ్యి నాస్తికుడిలాగా మాట్లాడతాడు. స్టూపిడ్ ఫెలో. అలాగ నువ్వు మాట్లాడి చెప్పి యేసుని ఏం కనపరుస్తావు? నువ్వు పెద్ద మేధావుని అనుకుని మాట్లాడుతున్నావు. నువ్వు తెలివి ఏమైపోయింది నీకు? యేసు ప్రభువును సవాలు చేస్తే ఎప్పుడైనా అద్భుతం చేశాడు ఆయన? ఆకాశము నుండి ఒక సూచక్రియనిమ్ము అని అంటే నేను జయ్యను పొమ్మన్నాడు. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక్రియ అడుగుతున్నారు, నేను జయ్యను పొమ్మన్నాడు. నువ్వు అదే గుంపులో ఉన్నావు ఇప్పుడు. దేవుని శక్తిని పరీక్షించడానికి ఎవడు సవాలు చేసినా దేవుడు అద్భుతాలు చేయడు, ఎప్పుడు చేయడు, ఏ కాలంలోనూ చేయలేదు. దేవుడు తన చిత్తమైనప్పుడు అద్భుతాలు తప్పకుండా చేస్తాడు. దాన్ని ఎవడు ఆపలేడు. నువ్వు ఆపలేవు, ఎవరు ఆపలేరు. సూచక్రియలను, మహత్కార్యాలను సైతాను చేస్తాడు, నిజమే. అంత మాత్రాన అద్భుతం జరిగినప్పుడల్లా అది దయ్యంది అంటావు నువ్వు. ఈ లోకంలో మార్కెట్లో నకిలీ నోట్లు చలామణి అవుతున్నాయి, అసలు నోట్లు కూడా ఉన్నాయి. నకిలీ నోట్లు పట్టబడుతున్నాయి అని చెప్పి నోట్లన్నీ నకిలీ అంటావు నువ్వు. అంత బుద్ధిహీనంగా మాట్లాడుతున్నావు. నకిలీ ప్రవచనం ఉండొచ్చు, నకిలీ భాషలు ఉండొచ్చు, నకిలీ స్వస్థతలు ఉండొచ్చు, కానీ స్వస్థతలు, అన్య భాషలు అన్నీ నకిలీవి కాదు. బుద్ధిహీనుడ తెలుసుకో. నకిలీ నోట్లు ఎన్ని ఉన్నా అసలు నోట్లు కూడా చాలా ఉన్నాయి. నకిలీ అద్భుతాలు ఎన్ని జరిగినా అసలైన అద్భుతాలు కూడా జరుగుతున్నాయి. యేసే రక్షకుడు అని చెప్పడానికి ఏ అద్భుతం పనికొస్తుందో ఆ అద్భుతం పరిశుద్ధాత్మ దేవునిది. దాన్ని నువ్వు దయ్యం అని పిలిచి నిత్య పాపం చేయొద్దు. ఎక్కడ పెరిగారు, ఎక్కడ పుట్టారు, ఏం చదువు నేర్చుకున్నారు మీరు? పరిశుద్ధాత్మ వరములను దూషించువాడు దేవునితో నడవడు. దేవుడు వాని దగ్గరికి కుట్రాడు. సమ్మతించకుండా ఎలా నడుస్తావు? భ్రమలో ఉన్నావు నువ్వు. దేవునితో నడవడం లేదు. వాళ్ళ చాలామంది బోధకులు, విశ్వాసులు భ్రమతో నడుస్తున్నారు. తమ ఊహలే దేవుడు అనుకుని నడుస్తున్నారు. ద రియల్ గాడ్ ఆఫ్ అబ్రహాం, ద రియల్ గాడ్ ఆఫ్ ఏనాక్ తెలుసా వీళ్ళకి? ఎలా నడుస్తారు? దేవుణ్ణి దయ్యం అని పిలుస్తుంటే వాడితో దేవుడు నడుస్తాడా? దేవుని కార్యాలను, దయ్యం కార్యాలను చెబుతుంటే వాళ్ళతో దేవుడు నడుస్తాడా? దేవుని వాక్యాన్ని వక్రముగా వ్యాఖ్యానిస్తుంటే దేవుడు నడుస్తాడా వాళ్ళతో? సిద్ధాంత విషయాలలో మీరు తప్పులు చేయకుండా ఉండాలి. సమ్మతించకుండా ఉంటే నువ్వు నడవలేవు దేవుడితో. దేవునితో నడవకపోతే నీవెత్తబడలేవు. కనుక అర్జెంటుగా, అత్యవసరంగా ఈ దినాన సార్వత్రిక క్రైస్తవ సంఘము చేపట్టవలసిన కార్యక్రమం, పూనుకొనవలసిన అత్యవసర కార్యక్రమం ఏంటంటే సిద్ధాంత దిద్దుబాటు, సిద్ధాంత విషయాల్లో స్వపరీక్ష, సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇన్ ద డాక్ట్రినల్ ఇష్యూస్. ప్రతి బోధకుడు మర్యాదగా ఉపవాసం ప్రతిష్ఠించుకొని మోకరించి దేవుడు నా ద్వారా రచింపజేసిన గ్రంథాలు ముందు పెట్టుకొని చదవండి. బైబిల్ చదవండి. బైబిల్ తెరిచి, నా పుస్తకాలు తెరిచి నేను చెప్పిన ప్రతి వచనం అలా వ్యాఖ్యానించిన వాక్య ప్రకారమా కాదా అనే సంగతి మీరు పరిశోధించండి. దేవుని అడగండి. దేవుడు తప్పక మీ కన్నులు తెరుస్తాడు. సిద్ధాంత విషయాల్లో మనం దేవునితో ఏకీభవించాలి, పౌలుతో ఏకీభవించాలి, పేతురుతో ఏకీభవించాలి, ఆదిమ అపోస్తలులతో ఏకీభవించాలి. లేకపోతే ఏకీభవించకపోతే నువ్వు నడవలేవు, ఎత్తబడలేవు. జాగ్రత్త.
నువ్వు నీ సంఘాలన్నీ ఆ చెత్త బోధలు చేసుకుంటూ ఇక్కడే ఉండిపోతారు. అసలు సంఘం వెళ్ళిపోతుంది. దేవుడు నువ్వు కట్టిన పెద్ద గుడి చూసి నిన్ను మేఘం మీద తీసుకెళ్తాడు అనుకున్నావు నువ్వు. హనోకు పెద్ద గుడి కట్టినందుకు ఎత్తబడలేదు, దేవునితో సమ్మతించినందుకు ఎత్తబడ్డాడు. పెద్ద సంఘం కూడా కట్టలేదు ఆయన, దేవునితో నడిచాడంతే. అంటే ముందు సమ్మతించాడంతే. నువ్వు కట్టే సంఘాలు, నువ్వు కట్టే గుడులు చూసి దేవుడు అయ్య బాబు ఎంత పెద్ద గుడి, ఎంత పెద్ద సంఘమని దేవుడే మూర్ఛపోడు. 7 సేవలే అంటాడు ఆయన. ఎవడికి కావాలరా గుడి? నువ్వు నాతో సమ్మతించనే లేదు. అసలు ఇంతమంది బోధకులు, ఇందులో చాలామంది హోరేబు పొద మీద దేవుడు చెప్పిన మాటతో ఏకీభవించడం లేదే. నీవు నిలుచున్నది పరిశుద్ధ స్థలము మోషే, నీ చెప్పులు దూరంగా విడువము, నీ చెప్పులు దూరంగా విడువమని దేవుడు చెప్తే దాంతో సమ్మతించడం చేతగాక యెజబెలు ఆత్మకు వశులై దానికి పనికిమాలిన తర్కం అంతా చెబుతారు. దేవుడు సర్వాంతర్యామి కదా, దేవుని సన్నిధిలో చెప్పులు వేసుకోవద్దంటే మరి ఎక్కడా వేసుకోవద్దు కదా, దేవుడు అంతటా ఉన్నాడు కదా అని తిక్కవాగుడు వాగుతున్నారు. దట్స్ ఆల్ ఇడియాటిక్ టాక్, ఐ టెల్ యూ. ఒకసారి బేవఖూఫీ హాయ్. ఇంకో 4వ భాష రాదు, వస్తే అది కూడా చెప్పేవాడిని. దేవుడు సర్వాంతర్యామి అని ఇప్పుడు నీకు తెలుసు. పౌలు కాలంలో సర్వాంతర్యామి, మోషే కాలంలో కూడా సర్వాంతర్యామి. ఇప్పుడు కొత్తగా దేవునికి ప్రమోషన్ వచ్చి సర్వాంతర్యామి అయ్యాడా? హోరేబు కొండ మీద పొదలో మోషేకు ప్రత్యక్షమైనప్పుడు సర్వాంతర్యామి గాడా? నీ తెలివేట ఏమైపోయింది నాకు అర్థం కావట్లేదు. దేవుడు నిన్న మొన్న సర్వాంతర్యామి కాలేదు. మోషే కాలంలో కూడా దేవుడు సర్వాంతర్యామి. ఎల్లవేళలా అన్ని కాలముల్లో ఆయన అదే లక్షణాలు కలిగి ఉన్నాడు. సర్వాంతర్యామి అయిన దేవుడే మామగారింట్లో మోషే చెప్పులు వేసుకున్నాడు, ఏమనలేదు. అడవిలో వేసుకున్నాడు, ఏమనలేదు. పొద దగ్గరకు వస్తే ఇప్పుడు తీసే చెప్పులు అన్నాడు. దేవుని సన్నిధి అంతటా ఉన్నది, కానీ దేవుని సర్వవ్యాపకత్వము వేరు, దేవుని పర్సనల్ ప్రజెన్స్ వ్యక్తిగత సన్నిధానము వేరు. దేవుడు అంతటా ఉన్నా సరే ఊళ్ళో చెప్పులు వేసుకోవచ్చు. దేవుడు వ్యక్తిగతంగా తన సన్నిధిని మన కొరకు పంపించేటటువంటి, నా సన్నిధి నీకు తోడు కావచ్చుని అన్నాడు కదా. తన భక్తుల కొరకు ప్రత్యేక సన్నిధి పంపిస్తాడు. అది భక్తుల సమాజ కూటాలు. 2, 3 ఎక్కడ నా నామమున కూడుకొని ఉందురో అక్కడ వారి మధ్యలో నేను ఉన్నానన్నాడు. అంటే కూడు కొనకపోతే ఉండడా? కూడు కొనకపోయినా ఉన్నాడు, కానీ అక్కడ ఉండేదానికంటే ఉన్నత మహిమలో, అధికమైన మహిమలో, హయ్యర్ స్పిరిచువల్ వోల్టేజ్ అనుకోండి, idiomatically to say. That's the best way I can express. The higher voltage presence of God ఉంటుంది భక్తుల సమాజంలో. ఇక్కడ వేసుకోవద్దు. అక్కడ లేనిదేదో ఇక్కడ ఉంది అని లోకానికి సాక్ష్యం తెలియటం కొరకైనా నువ్వు చెప్పులు లేకుండా ఉండాలి దేవుని సన్నిధిలో. అమెరికా లాంటి చలి దేశాల్లో మరి షూ లేకపోతే ఎలాగంటే అక్కడ కూడా చెప్పులు లేకుండా ప్రార్థించే భక్తులు ఉన్నారు. డోంట్ థింక్ దట్ వీ డోంట్ నో అమెరికన్ సొసైటీ. వీ నో అమెరికన్ సొసైటీ ఆల్సో. అక్కడ కూడా చెప్పులు దూరంగా వదిలేసి వచ్చి మోకరించి ప్రార్థించే భక్తులు ఉన్నారు. I know some Spanish churches, Spanish men of God, and other Mexican and American, Canadian churches. అక్కడ కూడా చెప్పులు దూరంగా విప్పి వచ్చి మోకరించి ప్రార్థన చేసే భక్తులు ఉన్నారు. అవును, చలి దేశం అయితే ఉలెన్ సాక్స్ వేసుకో, కానీ లోకానికి తెలియాలి ఊళ్ళో అంతా లేనటువంటి దైవ సన్నిధి ఏదో ఇక్కడ ఉన్నది అని కనీసం వీళ్ళు నమ్ముతున్నారు అనేదైనా వాళ్ళకి తెలియాలి. దేవునితో ఏకీభవించేవా నువ్వు చెప్పుల విషయంలో? అంత కష్టం ఎందుకు నీకు చెప్పులు వదిలేసి ప్రార్థన చేయమంటే? ఇంత అడ్డంగా మాట్లాడి
బూట్లు వేసుకొని ప్రసంగాలు చేసి, బూట్లు వేసుకొని ప్రార్థనలు చేసి నువ్వు సాధించిన క్షేమాభివృద్ధి ఏమిటి చెప్పు నాకు అసలు? కాస్త దూరంగా వదిలేసి రారాదు, నష్టం ఏంటి నీకు? అంతలోనే నీ భక్తి పాడైపోతుందా చెప్పులు వదిలేసి వస్తే? మంచిదే కదా, ఒక మంచి మాటను ఎందుకు కాదనాలి? ఈ ప్రదేశాన్ని ప్రత్యేకంగా గౌరవిద్దామనే మంచి మాటను మీరు ఎందుకు కాదనాలి? ఎందుకు వ్యతిరేకించాలి? యెజబెలు కూర్చుంది వచ్చి నెత్తి మీద, మరి అలాగే ఉంటుంది. దేవునితో సమ్మతించండి ప్రియులారా. రాకడ దగ్గరకు వచ్చేసింది. బహుశా మన జీవిత కాలంలో చూస్తాం రాకడా. ఇంకెంతకాలము బుద్ధిహీనమైన యెజబెలు బోధలు నెత్తినేసుకుని తిరుగుతారు? సత్యం కోసం ధ్వజమెత్తండి. కృపావరాల విషయంలో సంఘంలోని అపోస్తలులు, ప్రవక్తలు, కాపరులు, ఉపదేశకులు అనే ఈ యొక్క చతుర్విధ సువార్థికులు, ఈ పంచవిధ సేవకుల అధికారము, వారి పరిచర్య, వారి వరములు, 9 పరిశుద్ధాత్మ కృపావరముల విషయంలో, సంఘం ఎత్తబడే విషయంలో, రక్షణానుభవం విషయంలో ఏకీభవించండి. పౌలేం చెబుతాడు, నువ్వు అదే చెప్పాలి. నీకు చాయిస్ లేదు. చాయిస్ ఉందనుకుంటే నువ్వు గొయ్యిలో పడతావు. డెఫినెట్గా నీకు చాయిస్ లేదంతే. ఎంత తెలివైనడువైనా కానీ పౌలు చెప్పిన బోధన నువ్వు చేయాలి, లేకపోతే దేవుని ముందు నీ తోలు చర్మం ఊడిపోతుంది. న్యాయపీఠం ముందు చాలా జాగ్రత్త. నీతిమంతులే రక్షింపబడట దుర్లభం అన్న కేటగిరీలోకి నువ్వు వచ్చేస్తావు. దేవునితో సమ్మతించాలి అంటే డాక్ట్రినల్గా ఏకీభవించాలి. నీ పర్సనల్ లైఫ్లో కూడా నీవు ఏకీభవించాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు చెప్పమన్న మాటలు ఖచ్చితంగా చెబుతున్నాను నేను. దట్స్ వై ఐఎమ్ సో కాన్ఫిడెంట్, ఐఎమ్ సో ఫర్మ్, అన్షేకబుల్ ఇన్ మై టీచింగ్ అండ్ మై థాట్ లైన్ ఆల్సో. నా ఆలోచన పరంపరలో చాలా స్థిరంగా ఉన్నాను నేను. ఈ వాక్యం మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయనుగాక. రండి ప్రార్థన చేసుకుందాం, రండి ప్రార్థన చేసుకుందాం. అందరూ ఎక్కడి వారు అక్కడ కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని తలలు వంచి ఆత్మనేతాలు తెరుచుకొని దేవుని తట్టు చూడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలయ్యా, వందనాలు. ప్రతి ఒక్కరు కూడా చేతులెత్తి ప్రభుని స్తుతించను. ప్రభు నాతో మాట్లాడావు, నీకు స్తోత్రం. నన్ను గద్దించావు, నీకు స్తోత్రం. నేను ఏ విషయంలో దిద్దుకోవాలో నాకు స్పష్టపరిచావు, నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించండి. ఎంతసేపు ప్రార్థిస్తారు? 2 నిమిషాలా, 3 నిమిషాలా, 2 గంటలా, 3 గంటలా? బ్రతుకాలం సరిపోతుందా? ఎంతసేపు మారు మనసు పొందాలి? ఎంతసేపు అయినా సరే, ఎంతసేపు అవసరమైతే అంతసేపు, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినంతసేపు. ఇక్కడ గంటలు దినాలు అనేది మనకు మ్యాటర్ కాదు. రాకడలో ఎత్తబడాలి, అదే మన ముందు ఉన్నటువంటి అసలు మ్యాటర్, అసలైన సమస్య. ప్రియ సహోదరి, ఈ కార్యము నీలో దేవుని వలననే జరిగింది. సహోదరుడా, సహోదరి, ఇప్పుడు నీలో, నీ బ్రతుకులో, నీ వాస్తవ జీవితానుభవాలలో గొప్ప గాయముగా నీకు కలిగిన ఈ సంగతి, ఈ సంఘటన, అనుకోని ఈ అవాంతరం, అనుకోని ఈ డెవలప్మెంట్ దేవుని వలననే జరిగింది. బీ హ్యాపీ అబౌట్ యువర్ మ్యారేజ్ అండ్ బీ హ్యాపీ అబౌట్ యువర్ లోన్లీ లైఫ్. బీ హ్యాపీ అబౌట్ యువర్ చిల్డ్రన్ అండ్ బీ హ్యాపీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ చిల్డ్రన్. Be happy if you are living in a big palatial building, or be happy if you are living in a small hut. నీవెక్కడ ఉన్నావో, గుడిసెలో ఉన్నా, రాజభవనములో ఉన్నా, నీకు వివాహమైనా లేక ఒంటరి జీవితమైనా, పిల్లలు ఉన్నా లేకపోయినా, ఈ కార్యము నా వలన జరుగుతున్నది. నీ వాస్తవ జీవితం దేవుడే నడిపిస్తున్నాడని తెలుసా? అందుకు సంతోషించగలవా?
ప్లీజ్ ప్లీజ్ ఒక మాట తెలుసుకో, నీవు నీ సొత్తు కాదు. నేను ఎవడు అసలు నువ్వు ప్లాన్ చేయమన్నాడు? ఏదో అనుకోమని నీకు ఎవడు చెప్పాడు? ఎవడు అధికారం ఇచ్చాడు? నీవు నీ సొత్తు కాదని బైబిల్ చెప్పింది కదా. నేను నా సొత్తు కాదు, ఆశిస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చింది అనుభవిస్తాను, ఆనందిస్తాను. దొరకపోతే దేవుడు ఇవ్వలేదు అనుకుంటాను. దేవా, నీ చిత్తానుసారం నన్ను చెక్కు, నన్ను మలుచు. లెట్ మీ బీ హ్యాపీ ఆల్ ద టైమ్. ఎల్లప్పుడూ సంతోషించడానికి, ఎల్లప్పుడూ నిన్ను స్తుతించి ఆరాధించడానికి, ఆనందభరితురాలుగా నేను ఉండటానికి నాకు సహాయం చేయమని అడుగు. దేవునితో సమ్మతిద్దాం. Let there be absolutely no differences between God's mind and your mind. Only then you can be the Enoch of the end time. You can be in the raptured church to be raptured. ఎత్తబడే సంఘంలో అప్పుడే నువ్వు ఉండగలుగుతావు. దేవా, నీతో సమ్మతించడానికి సహాయం చేయి. నీతో సమ్మతించడానికి నా మనస్సు మార్చుకోవడానికి నాకు సహాయం చేయి. నీతో సమ్మతించడానికి నా బోధన మార్చుకోవడానికి నాకు సహాయం చేయి. నేను భయము కలిగి మారు మనసు పొందడానికి సహాయం చేయి. మనుషులను మెప్పించడం కాదు, దేవుని మెప్పించడానికి నేను ప్రయాసపడడానికి నాకు సహాయం చేయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లెట్ దట్ బి యువర్ ప్రేయర్. అలాగ ప్రార్థన చేయండి. దేవుని అగ్ని మండుతోంది. దేవుడు నీ జీవితంలోకి ప్రవేశిస్తున్నాడు. దేవుని కోపాగ్ని కాదు, నిన్ను పరిశుద్ధపరిచే అగ్ని మండుతుంది. దేవుడు నిన్ను పరిశుద్ధపరచడానికి అగ్నిని కుమ్మరించినప్పుడు నువ్వు లోబడకపోతే దేవుని కోపాగ్ని కూడా దిగి వస్తుంది. ఏ అగ్ని కావాలి నీకు? నిన్ను పరిశుద్ధపరిచే అగ్ని కావాలా? దేవుని కోపాగ్ని కావాలా? నాకైతే పరిశుద్ధపరిచే అగ్ని కావాలి. నీవు కూడా అదే కోరుకో. దేవుని కోపాగ్ని మనం సహించలేం, మనం తట్టుకోలేం, మనం భరించలేం. ప్రియులారా, దేవాని కోపం నా మీద మండనీయకుము నాయనా. నన్ను పరిశుద్ధపరిచే కంసాలివాని అగ్ని నా జీవితంలోకి పంపించు. నన్ను టోటల్గా సంపూర్ణంగా పరిశుద్ధపరచు. నీ అగ్ని బాప్తిస్మము నాకు దయచేయి. నన్ను బాప్తిస్మం ఇచ్చి కంసాలి అగ్ని వల్ల పుటము వేయడానికి నీ అగ్నిని, పరిశుద్ధాత్మ అగ్ని నా మీదకి పంపించు. మేడగదిలో 120 మంది మీదికి దిగి వచ్చిన ఆ అగ్ని జ్వాలలు నా మీదికి పంపించు. ప్రార్థన చేద్దాం. ఈ వారమంతా ప్రార్థన చేస్తూనే ఉందాం. ఇదొక ఛాలెంజ్గా మనం తీసుకుందాం. ఈ వారం ఉన్నట్టే వచ్చే ఆదివారం మనం ఉండొద్దు ప్రియులారా. వచ్చే ఆదివారం కల్లా మనం హనోకులమైపోదాం. ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ప్లీజ్ ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ యాజ్ అ జోక్ ఆర్ డోంట్ టేక్ ఇట్ ఈజీ. ప్రభువానికి వందనాలు, వందనాలు, వందనాలు. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. చక్కని ప్రభు నీ మోము చూడ, చక్కని ప్రభు నీ మోము చూడ. నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా. నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రియులారా, అందరం మొరపెడుతున్నాం. చాలామంది నేను అనుకున్నది నాకు కావాలని మొరపెడుతున్నారు. అది తప్పు. అలాంటి ప్రార్థన చేయకండి ప్రియులారా. నేను కోరింది నాకు రావాలని మొరపెట్టుకోవడం కాదు. నీవేది ఇవ్వాలనుకుంటున్నావో దానినే నేను కోరుకొనగలిగినట్లుగా నా మనస్సును మార్చమని మొరపెడదాము ప్రియులారా. Change my mind, O Lord, that I will desire exactly whatever you want to give me. मुझे जो कुछ भी चीज़ आप देना चाहते हैं उसी चीज़ को मैं भी चाहूँ.
ये मेरे दिल की प्रार्थना है इस वक्त। प्रभु जी, मेरे दिल को, मेरी सोच को बदल डालना, पूरी तरह से बदल डालना प्रभु जी, ताकि मैं वही चाहूँ जो मुझे आप देना चाहते हैं। प्रभु जी, मेरे दिल को बदल डालो, मेरे मन को, मेरी सोच को बदल डालो। ప్రభు నన్ను మార్చు, నన్ను మార్చు, నన్ను మార్చు, నన్ను మార్చు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మీరున్న ఇళ్లలో మీ సిస్టమ్స్ ముందు మీరు కొనసాగించవచ్చు. ప్రార్థన నేను ఆఫ్లైన్ వెళుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఆశీర్వాదాలు తీసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మీరు దిగి వచ్చి మాతో మాట్లాడిన దేవుడు వెనుక నీకు వందనాలు తండ్రి. అంతటను అందరూ మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నావు గొప్ప దేవానికి స్తోత్రం. మేమందరం మారు మనసు పొందడానికి సహాయం చేయండి. క్రీస్తు సమాజంలో, క్రైస్తవ సమాజంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బోధకులందరూ తమ సిద్ధాంతాల విషయంలో మారు మనసు పొందడానికి సహాయం చేయండి. బోధకులు, విశ్వాసులు కూడా యేసయ్య నా దేవుడు అని చెప్పుకునే ప్రతి ఒక్కరు, నీ పిల్లలందరూ కూడా తమ జీవిత స్థితిగతులు నీవు చేస్తున్న ప్రతి కార్యం గురించి నీతో సమ్మతించడానికి సహాయం చేయండి. ఏదో నాకు అన్యాయం జరిగినా సరే, గత్యంతరం లేక తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో నేను అడ్జస్ట్ అయిపోతున్నాను అని నీకు లోబడడం కాదు, ఆనందంతో లోబడాలి, ఉల్లాస వస్త్రం కప్పుకొని లోబడాలి. ఆహా, దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత అద్భుతకరుడు, నేను అడిగిన దానికంటే ఎక్కువ విలువైనది నాకు ఇస్తున్నాడని గంతులు వేస్తూ, మేము అడిగినది మాకు దొరకనప్పుడు మరి అధికంగా సంతోషించగలిగే విధంగా మా అందరి మనస్సును మార్చేసేయండి ప్రభా. హనోకు నీతో నడిచాడు, మేము కూడా నడవగోరుతున్నాం. హనోకు కొనిపోబడ్డాడు, మేము కూడా రెండవ రాకడలో కొనిపోబడగోరుచున్నాం. అయితే మాలో చాలా ఓపెన్ హార్ట్ సర్జరీ జరగాలి. మా గుండెను కోసి మాలో సర్జరీ చేయండి తండ్రి. మా గుండెను కోయండి తండ్రి. మాలో ఉన్నటువంటి చెడంతా తీసేయండి తండ్రి. మమ్మల్ని పరిశుద్ధపరచండి. వచ్చే ఆదివారం ఇప్పుడున్నట్టే మేము ఉండకూడదు నాయన, మేము మారాలి. ఎలా చేస్తావో తెలియదు. నీ శక్తి మా మీదకి వస్తే అన్నీ సాధ్యమే. నీ ఊపిరి ఊదినప్పుడు మట్టి మనిషి అయిపోయింది. మీరు మా మీద ఊపిరి ఊదితే మేము హనోకులం అయిపోతాము తండ్రి. మా మీద ఈ వారం అంతా మీ ఊపిరి ఊదండి. హనోకులుగా వచ్చే ఆదివారానికి మమ్మల్ని చేర్చండి. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వ జగద్రక్షకుడు యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవునితోటి దివ్య మనోహర సహవాసం చేరువచ్చిన మనకందరకు భూలోకమందున సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎడబాయక తోడై ఉండి ప్రతి విశ్వాసిని ఒక హనోకు వలె సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునికి జయం, ప్రభేశు రక్తమునికి జయం, ప్రభేశు నామమునికి సంపూర్ణ జయము. అపవాదికి మన సమస్త క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.